తిరుపతి జనసేన నాయకుడైన కిరణ్ రాయల్ అనే వ్యక్తి వలన లక్ష్మి అనే యువతి బాధింపబడితే ఆవిడ రోడ్డు మీదకి వచ్చి తమ గోడు విన్నవించుకున్నా కూడా తిరిగి ఆమె మీద కేసులు పెట్టారు. వరుసగా కేసులు పెడుతూ ఉండే పరిస్థితి. కానీ ఆ కిరణ్ రాయల్ అనే వ్యక్తి మీద ఇప్పటికైనా విచారణ లేదు, ఒక అరెస్ట్ లేదు. అంటే నిందితుల్ని రక్షిస్తున్నారు, బాధితుల మీద కేసులు పెడుతూ ఉండే పరిస్థితి. అంటే ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో, మహిళల రక్షణ విషయంలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. పోలీసుల్ని ఎంతసేపు కక్ష సాధింపు చర్యలకి వాడుతూ ఉన్నారు. మహిళల రక్షణ కోసం ఎక్కడా వాడట్లేదు కదా. అందువల్లే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూ ఉన్నాయి. ఎంతసేపు పోలీసుల్ని ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టడానికి, వాళ్ళని వేధించడానికి, వాళ్ళని అరెస్ట్ చేయడానికే పోలీసులను వాడుతున్నారు తప్ప మహిళల భద్రత కోసం కానీ, ప్రజల భద్రత కోసం కానీ పోలీసుల్ని ఎక్కడా